అండి నమస్తే ఈ టిప్స్ తో మనము బాత్రూమ్ ని కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 5 to 6 వరకు చాక్ పీస్లను ఇలా సన్నగా పొడి చేసుకోవాలి. దీంట్లోకి మనము 2 స్పూన్స్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. వాషింగ్ మెషిన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా సరే కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది కాబట్టి మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు కొద్దిగా వేసుకుంటూ ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మరోసారి వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు వీటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్న తర్వాత ఈ ఒక్క బాల్ని ఈ వాటర్లో కలిపేసేయండి. వాష్రూమ్ చూసారు కదండి, జిడ్డుగా తయారైంది కదా. ఎలాంటి మరకలనైనా వీటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ కానీ వాష్రూమ్ కానీ లేదా సింక్ ఎలాంటివైనా నీట్గా కనబడతాయి. ఇలా కలిపిన వాటర్ అంతా కూడా టైల్స్ పైన అలాగే వాష్రూమ్లో అంతా వేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసామనుకోండి, క్లీన్ చేయటం చాలా సులభం అవుతుంది. నేను ఇక్కడ వైపర్ని తీసుకొని ఈ వైపర్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి 2 సైడ్లు కూడా ఊడిపోకుండా ఉండటానికి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇప్పుడు ఈ వైపర్తో మనము టైల్స్ని అలాగే వాష్రూమ్ని ఇలా ఒక్కసారి అనేసామనుకోండి, చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. కానీ ఇలా ఒక చిన్న వైపర్తో క్లీన్ చేసామనుకోండి మనము 10 నిమిషాలలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సైడ్లో ఉన్న గారపట్టిన మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వైపర్తో ఒక్కసారి మాత్రమే రుద్దేశానండి, కానీ జిడ్డు చూస్తారు కదండి ఎంత వచ్చేసిందో. బాత్రూమ్ని క్లీన్ చేయడానికి మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది. దీనికోసం హార్పిక్ కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్రూమ్ని కూడా మనము ఇలా కొద్దిగా వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మామూలు బ్రష్ కంటే ఈ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని మనము ప్రతిసారి క్లీన్ చేయకపోయినా అప్పుడప్పుడు మధ్యలో ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గారపట్టిన మరకలైనా చాలా త్వరగా పోతాయి. ఇలా వాష్రూమ్ని టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా మళ్ళీ ఎప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది. ఇలా మనం బాల్స్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. వాష్రూమ్ని క్లీన్ చేయాల్సినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసామనుకోండి, ఎక్కువగా కష్టపడకుండానే చాలా తక్కువ టైంలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఇలా ట్యాప్స్ పైన వేసిన తర్వాత స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి. అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, నేనైతే దాంతోటే క్లీన్ చేస్తున్నాను. ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడ్డ ట్యాప్స్ కూడా చాలా నీట్గా కనబడతాయి. చాక్ పీస్లో కాల్షియం కార్బోనేట్ ఉండటం వలన క్లీనింగ్ ప్రాసెస్లో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ట్యాప్స్ని నేను స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయలేను, ఇలా మామూలుగా షాంపూ ప్యాకెట్ తోటి క్లీన్ చేశాను. కానీ చాలా నీట్గా కొత్త దానిలా మెరుస్తాయి. ఒక వాష్రూమ్ ట్యాప్సే కాకుండా కిచెన్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ను కూడా మనము ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకు ముందు ఉన్న వాష్రూమ్కి ఇప్పటికీ తేడా. ఇలా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉండే కదా, మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా కనబడతాయి. అంతే కదండి, మీరు ఇదే లిక్విడ్తో మీరు వాష్రూమ్ డోర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే వాటర్తో నేను ఈ వాష్ బేసిన్ని కూడా క్లీన్ చేశాను. చూసారు కదండి ఎంత నీట్గా తెల్లగా కనబడుతుందో. మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అన్నిటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి. ఒక గ్రేటర్ని తీసుకొని బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ ఏదైనా పర్వాలేదండి, దాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. సోప్లో కొద్ది భాగం మాత్రమే తురిమేసానండి. మీరు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సోప్ని ఇంకా కొద్దిగా తురుముకోవచ్చు. వాషింగ్ మెషిన్ వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా వేసుకొని మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి ఇలా లిక్విడ్ని వేసానండి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది.
ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్రూమ్లో ఇలా సైడ్లో అంతా కూడా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఇలా తయారు చేసుకున్న బాల్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాష్రూమ్లో వేసుకోవాలి. డైరెక్ట్గా మీరు కలిపేయవచ్చు అని అనుకోవచ్చు, కానీ ఈ బాల్స్ని మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఈ కలిపిన వాటర్ని అంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేసి ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గారపడిన మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీంతో మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. హార్పిక్ లాంటి కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా కనబడుతుంది. క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసి చూడండి, ఎంత గారపట్టిన మరకలైనా లేదా వాష్రూమ్ నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, సైడ్లో ఉన్న మరకలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. మంచి వాసన రావాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. నేను ఇక్కడ సంతూర్ సోప్ని తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఎలాంటి సోప్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సోప్ని మన ఇంట్లో ఉండే ఆలు చిప్స్ చేసేదానితోటి కానీ లేదా కొబ్బరి తురిమే గ్రేటర్తో కానీ మనము ఈ సోప్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న సోప్ను బట్టి మనకి వాష్రూమ్ క్లీనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం సోప్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాష్రూమ్ అనేది ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఇక్కడ సోప్ని హాఫ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన ఇంట్లో ఉంటే ఏ దానితోటైనా ఇలా సోప్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ సోప్లోనికి మంచి వాసన వచ్చే హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా కలిపేస్తున్నానండి. అయితే మీరు ఈ ప్లేస్లో మంచి వాసన వచ్చే లిక్విడ్ని వేసుకోవాలి. ఏదైనా పర్వాలేదండి. నేను ఇంట్లో ఉండే ఈ హ్యాండ్ వాష్ని ఇందులోకి వేసేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ సోప్లో బాగా కలిసేటట్టు ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ సోప్నంతటిని కూడా ఈ గిన్నెలోకి వేసి వేడి చేసుకోవాలి. ఒక స్పూన్తో మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సోప్ అనేది బాగా కరిగేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఒక 5 to 8 మినిట్స్ పాటు వేడి చేశానండి. చూసారు కదండి, ఇలా గట్టిగా అయిన తర్వాతనే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నేను ఈ సిల్వర్ పేపర్ వేసానండి. మీరు ఈ పేపర్కి బదులుగా మామూలు ప్లాస్టిక్ కవర్ని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన దానిని ఈ సిల్వర్ పైన ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. నేను ఇది పూర్తిగా చల్లారేదాకా అలాగే ఉంచేసానండి. చూసారు కదండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. నేను 2 hours పాటు అలాగే ఉంచేసాను. ఇలా పూర్తిగా గట్టిపడిన తర్వాతనే ఈ సిల్వర్ పేపర్ నుంచి ఇలా తీస్తే వచ్చేస్తుంది. ప్లాస్టిక్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని నైఫ్తో సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నగా కట్ చేసుకోండి. ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరమే లేదండి. మంచి వాసన కూడా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కోసెట్లో మనము ఈ పీసెస్ ఉన్నాయి కదండి, దానిని ఒకటి తీసుకొని దీంట్లో అతికించేసేయాలి. ఈ సోప్ని మనం కొద్దిగా వేడి చేయడం వలన ఎక్కడ అతికించేసినా కూడా గట్టిగా అలాగే అతుక్కుంటుందండి. కింద పడే అవకాశం అయితే ఉండదు. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనము ఫ్లష్ని ఆన్ చేసామనుకోండి, డైరెక్ట్గా దాంతోపాటు సబ్బు నురుగ కూడా వచ్చేస్తుంది. ఇలా ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా సబ్బు నురుగ అనేది దానంతట అదే ఈజీగా వచ్చేస్తుంది. మరి కిందికి కాకుండా కొద్దిగా నేను లోపలికి ఇలా సబ్బు తునుకను అతికించేసాను.
ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి, దానంతట అదే ఈజీగా క్లీన్ అయిపోతుంది, మంచి వాసన కూడా వచ్చేస్తుంది. వాష్రూమ్ అనేది ప్రతిరోజు కంపు కొట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ సోప్ పీసెస్ అనేవి వాష్రూమ్ క్లీనింగ్కే కాదండి, మరొక విధంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి ఒక సోప్ పీస్ని తీసుకొని ఇలా నెట్టెడ్గా ఉండేటి ఫ్రూట్స్కి కానీ కూరగాయలకు కానీ వస్తాయండి, దాంట్లో ఈ సబ్బు తునుకను అందులో పెట్టేసి గట్టిగా ముడివేయాలి. ఇప్పుడు దీనిని మనము ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసే దగ్గర ఇలా ట్యాప్కి తొడిగించేసామనుకోండి, ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. సబ్బు కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, చాలా తక్కువ మోతాదులోనే మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ సోప్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ మోతాదులోనే హ్యాండ్ వాష్ని చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వలన నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.